లోక్ అదాలత్లో సెటిల్ అయితే ఇద్దరు గెలిచినట్టే. అందుకోసమే ఇవన్నీ తీసుకొని వచ్చారు. కాకినాడ జిల్లా తాళ్లరేవులో డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ రీలే నిరాహార దీక్షలు చేపట్టింది. ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నియామకాలపై సిబిఐ విచారణ జరపాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని నాయకులు విమర్శించారు. మరి అలాంటి మహనీయ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగాల్సిన బాధ్యత నారా చంద్రబాబు. మనందరం కూడా రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మనందరికీ తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 27 నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 27 నెలల కాలంగా వాళ్ళ అధికారంలోకి రావడానికి కొన్ని హామీలు ఇచ్చారు. మనందరికీ తెలుసు, మేము వచ్చిన వెంటనే డిఎస్సి పరీక్ష నిర్వహిస్తామని, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. అలాగే ఎవరైతే ఉద్యోగాలు ఇవ్వలేకపోయి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న 70-80 లక్షల మంది నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే ఒక హామీ ఇచ్చి ఇవన్నీ కూడా సూపర్ 6 అని చెప్పి